కొండగోడు రామేశ్వరి, శ్రీరామలక్ష్మి, మసిల రంగమ్మ, మసిల వెంకటమ్మ, ఆవ శిరీష, అలంగి లలిత, మంగళ శ్రీనివాసరావు. ఈ ముందు చెప్పండి వాళ్ళు మీరు ముందు చూడండి. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంకీ కాడ నుంచి 2 గుట్టలు సన్న. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పండ్లు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా? ఎవరికేసారు? ఎవరికైతే జగన్ రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒకసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తే పక్కన పోతాంగా చెప్పి 8 సంవత్సరాల వేసింది. 8 సంవత్సరాల నుంచి చెప్పి బాబు మీ కాదు ఎవరు చెప్పు లేదా ఏం లేదా హఠాత్తుకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు ఏటి గవర్నమెంట్ ఏమీ చేయరా? ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్నా అన్నా అని ఓటేయబట్టి ఓటేసి గెలిపించి మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి తీసుకొచ్చారు మమ్మల్ని. మా ఎంగిలన్నా 9 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నుండి నిద్రపోలేదు మేము. చెప్పారమ్మా? చెప్పారా? మీ ఇంటి దగ్గర ఇప్పటికైనా తొందర చేసుకుంటే బాగుంటుంది. దారి లేదా దారి ఏమాయా చెప్పండి. మీరు ఇక్కడే చచ్చిపోతాం అందరూ, ఆడలు పిల్లలు అందరు ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఎటు దారి చూపిస్తారో చూపించండి. మీరు చెప్పండి. ఈయనే చచ్చిపోతాం. కిస్తున్నాలు వేసుకొని పెట్రోల్ వేసుకొని కాలపడి ఇక్కడే చచ్చిపోతాం మేము. అసలు మేము ఎట్లా